వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 49. సంతోష్ విశాల్ కు మొబైల్ ఇస్తూ ఆ అమ్మాయి ఎవరు అని అడిగాడు. ఫోన్లో తను ఇంకా సాక్షి కలిసి దిగిన ఫోటోని చూస్తూ తను నా ప్రాణం అని చెప్పాడు విశాల్. అంటే తను అన్నాడు సంతోష్. నా జీవితంలో నాకంటూ మిగిలిన ఒకే ఒక బంధం, నా ప్రాణాన్ని తనలోనే నింపుకున్న నా సాక్షి అని చెప్పాడు విశాల్. సాక్షి అన్నాడు సంతోష్. తన పేరు సాక్షి అని చెప్పాడు విశాల్. కాదు, తన పేరు మై అనే లోపల అభి సంతోష్ చెయ్యి పట్టుకొని వద్దు అని నొక్కాడు. అభి అలా చేయగానే సంతోష్ సైలెంట్ గా ఉన్నాడు. ఓకే అభి, లాస్ట్ టైం కలిసినప్పుడు మీ పెళ్లి అన్నారు. పెళ్లి ఎలా అయింది? మీ వైఫ్ ని మాకు ఎప్పుడు పరిచయం చేస్తారు? అంటే లాస్ట్ టైం నేను అర్జెంట్ వర్క్ వల్ల తనతో సరిగ్గా మాట్లాడలేదు. అసలు మ్యారేజ్ అయినందుకు మాకు పార్టీ ఏది బాస్ అని నవ్వాడు విశాల్. బాస్, పెళ్లి తర్వాత కొంచెం వేరే వర్క్ వల్ల కొంచెం డిలే అయ్యింది. బట్ ఈసారి మనం కన్ఫర్మ్ గా మీట్ అవుదాం. అయినా మా పెళ్ళే ఉంది, కానీ మీ లవ్ స్టోరీ చెప్పండి. ఇంతకీ మీ లవర్ ని ఎప్పుడు మాకు ఇంట్రడ్యూస్ చేస్తారు అని అడిగాడు అభి. మా లవ్ స్టోరీ అంటూ ఏమీ లేదు బాస్. చూడగానే ఒకరి కోసం ఒకరు అనుకున్నాము. మళ్ళీ జీవితం ఉంటుందో లేదో తెలియదు, కానీ ఈ జీవితానికి మాత్రం తనే అనుకున్నాను. కానీ అని ఆగాడు విశాల్. కానీ అని అడిగాడు అభి. ఏమీ లేదు బాస్, ఇంకా అంతే నా లవ్ స్టోరీ అని చెప్పాడు విశాల్. మరి ఇప్పుడు తానెక్కడ ఉన్నది అని అడిగాడు అభి. అభి అలా అనగానే సాక్షి గుర్తుకు వచ్చి మనసంతా బాధగా అనిపించి కళ్ళు చెమ్మగిలుతూ ఉండగా గుండెపై చేయి పెట్టి ఎప్పటికీ నా సాక్షి ఇక్కడే ఉంటుంది అన్నాడు విశాల్. విశాల్ చెప్పేదానికి తనకి ఏమీ అర్థం కావటం లేదు. మైత్రిని పట్టుకుని సాక్షి అంటున్నాడు, ప్రేమించాను అంటున్నాడు. విశాల్ చెప్పేది నిజమేనా? మనకి అబద్ధం చెప్పవలసిన అవసరం తనకే ఉన్నది. మరి మైత్రి అంటే ఈ అమ్మాయి మన మైత్రి ఒకేలాగా ఉంటారా? ముందు వీళ్ళ గురించి డీటెయిల్స్ తెలుసుకుంటే ఏమన్నా తెలుస్తుంది అని అనుకొని విశాల్ని చూస్తూ, బాస్ మీ ప్రాపర్ ఎక్కడా అని అడిగాడు సంతోష్. మాది ప్రాపర్ వైజాగ్ బాస్, జస్ట్ 6 months బ్యాక్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము అని చెప్పాడు విశాల్. అంటే మీది వైజాగా అని ఇంకా తన డీటెయిల్స్ అడుగుతూ ఉన్నాడు సంతోష్. విశాల్ ఫోన్లో ఆ ఫోటో చూసినప్పటి నుంచి ఏమిటి ఎక్స్ప్రెషన్ లేకుండా సైలెంట్ గా ఉన్నాడు అభి. ఈ విశాల్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే నిజం చెప్తున్నాడు అనిపిస్తుంది. తన గురించి అడిగిన వెంటనే ఎంతో బాధపడ్డాడు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి తనతో ఉండటం లేదు. మైత్రి ఆ అమ్మాయి ఇద్దరు వేరువేరా, లేకపోతే ఇద్దరు ఒకరేనా? విశాల్ తనది ప్రాపర్ వైజాగ్ అని చెప్తున్నాడు. ఇది కూడా వైజాగ్ నుంచే వచ్చింది. అంటే సాక్షినే ఇలా మైత్రిలాగా వచ్చిందా? ఏమైనా తొందరపడకూడదు అని అనుకుని ముందు ఈ ఫోటో నిజమో కాదో తేల్చుకోవాలి అని అనుకుని విశాల్ని చూసి, బాస్ నా ఫోన్ ఛార్జ్ అయిపోయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? అర్జెంట్ కాల్ చేసుకుని ఇస్తాను అన్నాడు అభి. బాస్ తీసుకోండి అని ఫోన్ ఇచ్చాడు విశాల్. అభి తన ఫోన్ తీసుకుని పక్కకు వెళ్లి గ్యాలరీ ఓపెన్ చేశాడు. ఆ గ్యాలరీ మొత్తం కూడా సాక్షి ఇంకా విశాల్ కలిసి దిగిన ఫొటోస్ చూసి ఎందుకో తనకే తెలియకుండా కోపం వచ్చేసింది. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆ ఫొటోస్ మొత్తం కూడా తన మొబైల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఆ తర్వాత వెళ్లి తన మొబైల్ ఇచ్చేశాడు. విశాల్ వాళ్లతో మాట్లాడుతూ ఉన్నా కూడా ఇద్దరు మనసులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తో ఇరిటేట్ అవుతూ ఉన్నారు. ఇంతలో హాస్పిటల్ నుంచి ఎమర్జెన్సీ అని విశాల్ కు కాల్ రావటంతో వాళ్లకు చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విశాల్ వెళ్ళగానే అభి, ఆ విశాల్ ఏమిటి మన మైత్రిని సాక్షి అని ఇంకేదో చెప్తున్నాడు అని అడిగాడు సంతోష్. అవన్నీ తర్వాత, నేను నీకు కొన్ని ఫొటోస్ సెండ్ చేస్తాను. అవి నిజమో కాదో ల్యాబ్ కు పంపించి టెస్ట్ చేయించు. విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లో నాకు రిజల్ట్స్ కావాలి అని ఆ ఫొటోస్ సంతోష్ కి సెండ్ చేశాడు అభి. అభి సెండ్ చేసిన ఫొటోస్ చూసి నోట మాట రాలేక అంతే చూస్తూ ఉన్నాడు సంతోష్. సంతోష్ ముందు చూడటం ఆపి నేను చెప్పిన పని చెయ్యి అని అక్కడి నుండి వెళ్లిపోయాడు అభి. అభి వెళ్లిపోయిన తర్వాత ఆ ఫొటోస్ చూస్తూ, మైత్రి నేను చూస్తున్న ఇదంతా నిజమా? నువ్వు సాక్షినా లేక మైత్రినా? లేదా నువ్వు మైత్రిగా మా మధ్యకు వచ్చావా? మమ్మల్ని మోసం చేసి అభిని పెళ్లి చేసుకున్నావా? అదే నిజమైతే నేను అభి విషయంలో చాలా తప్పు చేసినట్టే. అయినా మైత్రి ఎందుకు అభి జీవితంలోనికి వచ్చింది? మేము అడిగిన వెంటనే అభిని పెళ్లి చేసుకోవటానికి ఎందుకు ఒప్పుకున్నది? నిజంగా అభిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నదా లేక ఇంకేమన్నా కారణం ఉన్నదా? ఎందుకు అభి జీవితంలోనికి వచ్చింది? మాకు తెలియని కథ ఏమన్నా ఉన్నదా? మైత్రి నాకు అబద్ధం చెప్తుందా? అభి ఆస్తి కోసమే అభిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నదా? ఇవన్నీ తెలియాలంటే
ముందు ఈ ఫొటోస్ నిజమో కాదో తెలియాలి అని అక్కడి నుండి ల్యాబ్కు వెళ్ళాడు సంతోష్. వెంకట్ అని పెద్దగా అరిచాడు జపి. సార్ ఏమైంది, ఎందుకలా అరుస్తున్నారు అని అడిగాడు వెంకట్. నేను నీకు ఆ అభి ప్రాజెక్టు సక్సెస్ కాకుండా చూడమని చెప్తే నువ్వేం చేశావు అని అడిగాడు జపి. సార్ మీరు చెప్పినట్టే చేశాను, మనం చెప్పినట్టే వాడు అభి సార్ ప్రాజెక్టు నాశనం చేసేశాడు అని చెప్పాడు వెంకట్. మరి అభికి ఆ ప్రాజెక్టు ఎలా వెళ్ళింది? ఇదిగో చూడు, ఆ ప్రాజెక్టు సక్సెస్ అయినట్టు ఇప్పుడే కన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వేమో నేను చెప్పినట్టే చేశాను అని అంటున్నావు. అక్కడ వాడు అనుకున్నది సాధించాడు, అసలు ఏమైంది అన్నాడు జేపే. సార్ నేను ఇప్పుడే తెలుసుకుంటాను అని బయటకు వెళ్లి కాసేపట్లో మళ్లీ వచ్చి జేపీని చూస్తూ, సార్ ఆ ప్రాజెక్టుని మన వాడు మనం చెప్పినట్టే తీసేశాడు కానీ అన్నాడు వెంకట్. కానీ ఏమిటి అని అడిగాడు జేపీ. అక్కడే అభిసార్కి పిఏగా చేస్తూ ఉన్న మైత్రి అనే అమ్మాయి అని జరిగిందంతా చెప్పాడు వెంకట్. అదంతా చేసింది ఆ అమ్మాయ, అసలు ఎవరది? ప్రతిసారి నా పనికి అడ్డు వస్తున్నది అన్నాడు జేపీ. సార్ ఇదిగోండి ఆ అమ్మాయి అని తన ఫోన్లో పిక్ తీసి జేపీ ముందు పెట్టాడు వెంకట్. వెంకట్ ఫోన్ అలానే పట్టుకోగా కోపంగా వెంకట్ ఫోన్ పగలకొట్టి, ఇప్పుడు దాని ఫోటో నేను చూడటం కాదు, దాన్ని చావు చూడాలి, దాని డీటెయిల్స్ కనుక్కోమని చెప్పాను, ఏం చేశావు అని అడిగాడు జేపీ. సార్ తన గురించి ఏమీ తెలియటం లేదు, జస్ట్ ఆ అమ్మాయి ఆ ఆఫీసులో పనిచేసే సత్య ఫ్రెండ్ అని మాత్రమే తెలుసు అని చెప్పాడు వెంకట్. అయితే దాన్ని పట్టుకుని అసలు విషయాలు రాబట్టు, అంతేకాని సైలెంట్ గా చూస్తూ ఉన్నావా? వెళ్లే దాన్ని పట్టుకుని అన్ని విషయాలు బయటకు రాబట్టు అని చెప్పాడు జేపీ. ఓకే సార్ అని భయంగా బయటకు వెళ్లిపోయాడు వెంకట్. అభి ప్రతిసారి నువ్వు నా చేతుల్లో నుంచి చేప పిల్లల్లా జారిపోయినట్టు జారిపోతున్నావు, నిన్ను దెబ్బ కొట్టాలి అని అనుకున్న ప్రతిసారి నువ్వు పైకి ఎదిగిపోతూ ఉన్నావు. నిన్ను ఓడించలేకపోతున్నాను అని రూమ్ మొత్తం చల్లా చెదురు చేసేశాడు జేపీ. అభి కారులో వెళ్తూ కూడా తన ఫోన్ వైపే చూస్తూ ఉన్నాడు. ఫోన్లో ఫొటోస్ చూస్తూ ఉంటే తనకి కోపం పెరిగిపోతున్నది. ఎందుకో తనకే తెలియటం లేదు. అలా కోపంగా డ్రైవ్ చేస్తూ ఇంటి ముందు కారు ఆపాడు. అలానే లోనికి వెళ్లేసరికి మను హాల్లో కూర్చొని సిద్ధు ఇంకా ప్రియాలతో మాట్లాడుతూ ఉన్నది. అభి రావటం చూసి మెల్లగా పైకి లేచి, అభి గారు వచ్చేశారా అన్నది. అభికి కోపం వస్తున్నా కూడా నిజం తెలియకుండా తొందరపడకూడదు అని తన వైపు చూడకుండా పైకి వెళ్లిపోయాడు. అభి ఏమీ మాట్లాడకుండా పైకి వెళుతూ ఉంటే, నిన్నంతా కూడా టెన్స్ అవుతూ ఉండటం వల్ల డిస్టర్బ్డ్ గా ఉన్నట్టు ఉన్నారు అని అనుకుని అభి వెనుక పైకి వెళ్లి, అభి గారు ఫ్రెష్ రండి, భోజనం చేద్దరు అని చెప్పింది మనం. అభి తన వైపు కోపంగా చూసి, నాకేం వద్దు, నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అన్నాడు. అలా అంటే ఎలా అండి, కొంచెం తినండి, అసలే నిన్నటి నుండి మీరు ఏమీ తినలేదు, కనీసం కొంచెమన్నా, లేకపోతే పాలైనా తీసుకుని రానా అని అడిగింది మనం. హే, నీకు ఒక్కసారి తిన్నగా చెప్తే అర్థం కాదా? మళ్ళీ మళ్ళీ అడిగి ఇరిటేట్ చేస్తావు, నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉన్నది, ముందు నా ముందు నుంచి వెళ్ళు. కాసేపు నువ్వు ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు, అయినా నా పనులు నేను చేసుకోగలను, ఇంకొకసారి నువ్వు నా జోలికి రాకు, డిడ్ యూ అండర్స్టాండ్ అనేసి బయటకు వెళ్లిపోయాడు అభి. అభి మాట్లాడుతున్నంతసేపు బొమ్మలాగా అలానే చూస్తూ, అభి వెళ్లిపోయాక అభి అన్న మాటలకు బాధగా అనిపిస్తూ ఉన్నా ఏదో కోపంలో ఉన్నారులే అని తనకి తాను సర్ది చెప్పుకొని బయటకు వచ్చింది మనం. అభి మైత్రిని అనేసి కోపంగా పైన టెర్రస్ పైకి వచ్చి నిలబడ్డాడు. అదంటేనే నాకు ఇష్టం లేదు, అలాంటిది ఆ ఫొటోస్ చూస్తే నాకెందుకు కోపం వస్తుంది? కానీ ఇంకా ఆ ఫొటోస్ నిజమో కాదో తెలియదు కదా అనుకుంటూ ఉండగానే సంతోష్ నుంచి కాల్ వచ్చింది. సంతోష్ నుంచి కాల్ రావటం చూసి లిఫ్ట్ చేసి, చెప్పరా రిపోర్ట్స్ వచ్చాయా అని అడిగాడు అభి. ఆ బావా, రిజల్ట్స్ నీకే సెండ్ చేశాను చూడు, నేను నిన్ను ఈవినింగ్ కలుస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సంతోష్. ఆ రిపోర్ట్స్ రిజల్ట్స్ చూసి అభి కళ్ళు ఇంకా ఎర్రగా మారాయి. ఎంతసేపు ఆ ఫొటోస్ మాఫింగ్ ఏమో అనే చిన్న డౌట్ ఉండేది, కానీ అవి ఒరిజినల్ అనే రిపోర్ట్స్ చూస్తూ ఉంటే తెలుస్తుంది. కోపంలో విచక్షణ కోల్పోవటంతో పాటు ఆలోచన శక్తిని కూడా కోల్పోతారు అంటారు. ఇప్పుడు అభి పరిస్థితి కూడా అలానే ఉన్నది. ఒక్క క్షణం తను చూసింది నమ్మాడే కానీ అది నిజమో కాదో తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేయాలి అన్న ఆలోచన రాకపోయింది. ఎంత తెలివైన వాళ్ళైనా కూడా కోపంలో ఆలోచించలేరు అంటారు. ఇప్పుడు అభి సిచ్యువేషన్ కూడా ఇలానే ఉన్నది. ఎందుకు మైత్రి ఇంత మోసం చేసింది? ఒకడిని ప్రేమించి నన్ను పెళ్లి చేసుకున్నదా? అయినా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని దానికి తెలిసే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నది? కావాలని నా మీద ఎంత ఎఫెక్షన్ ఎందుకు చూపిస్తుంది? అసలు ఇది ప్రేమ
లేక నటన? దీన్ని చూస్తూ ఉంటే అలా అనిపించటం లేదు. కానీ చూసినవి అన్ని నిజమే కదా అని ఆలోచిస్తూ అక్కడే ఉన్నాడు అభి. అభి లంచ్ కూడా చేయలేదు. పోనీ పాలైనా తాగుతారు అని పాలు తీసుకుని అభి కోసం వెతుకుతూ కాలికి దెబ్బ తగిలి ఉన్నా కూడా మెల్లగా నడుచుకుంటూ టెర్రస్ పైకి వచ్చింది. అక్కడ అభిని చూసి, అభిగారు, నీకోసం పాలు తీసుకుని వచ్చాను, కనీసం అవైనా తాగండి అన్నది మనం. అభి మైత్రి వైపు చూడగానే తనని చూడాలి అంటేనే అసహ్యం వేసినట్టుగా అనిపించి ఆ గ్లాస్ ని అలానే తన వైపు విసిరాడు. అభి అలా చేయగానే ఆ పాలు మొత్తం కూడా మనం మీద పడ్డాయి. అభిగారు, ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నారు? నిన్నటి నుండి ఇలానే ఉన్నారు, ఏమైంది అని అడిగింది మనం. ఆపు, చాలు, ఇంకా నటించిన ఆ నటన చాలు. అయినా ఇంకా ఇక్కడ ఎవ్వరూ లేరు కదా, నువ్వు నేను మాత్రమే ఉన్నాము. ఇంకా నువ్వు నా భార్యవు అన్నట్టు, నాపై ప్రేమ పొంగిపోతున్నట్టు ఎందుకు ఆ నటన? కనీసం ఎవరూ లేనప్పుడైనా నిజాలు మాట్లాడు అన్నాడు అభి. అభిగారు, మీరేమంటున్నారు? నాకేమీ అర్థం కావటం లేదు. నేను నటించటం ఏమిటి? అంటే నేను మీపై ప్రేమ నటిస్తున్నట్టు అనిపిస్తున్నదా? అసలు ఏమైందండి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను ఏమైనా తప్పు చేస్తే చెప్పండి, సరిదిద్దుకుంటాను. అంతేకాని నా ప్రేమ నటన అని మాత్రం చెప్పకండి ప్లీజ్ అన్నది మనం. హా, తప్పు తప్పే, కాని ఆ తప్పు చేసింది నువ్వు కాదే, నేనే ఆ తప్పు చేశాను. నిన్ను నా జీవితంలోనికి రానివ్వటమే నేను చేసిన తప్పు. ఇంకా నా వల్ల కాదు. నిన్ను చూస్తూ ఉంటే నాకు కంపరంగా ఉన్నది. దయచేసి మాటిమాటికి నా దగ్గరకు వచ్చి నన్ను ఇరిటేట్ చేయకు. నాకు వీలైనంత దూరంగా ఉండు. అసలెందుకు నువ్వు నా లైఫ్ లోనికి వచ్చావు? కావాలి అని ఎందుకు నా చుట్టూ తిరిగావు? ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు? ఎందుకు? ఏమి ఆశించి ఇదంతా చేస్తున్నావు? నా దగ్గర ఉన్న డబ్బు కోసమా? అదే కావాలి అంటే నీకు కావలసినంత నీ ముఖాన కుట్టేవాణ్ణి. అంతేకాని ఇలా ఛ అనాలి అంటే నాకే నీచంగా ఉన్నది. ఇంకోసారి నా విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. నీలాంటి దాన్ని చూస్తేనే నాకు నిన్ను ఏం చేస్తానో కూడా తెలియదు అని అనేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు అభి. అభి అలా మాట్లాడుతూ ఉంటే తన గుండె పగిలిపోతున్నట్టుగా ఉన్నది. ఉన్న చోటే ఆఘాతంలోకి పడిపోతున్నట్టుగా ఉన్నది. అభి అన్న మాటలు చెవుల్లో మారుమోగుతూ ఉంటే తనలో నుంచి తన ప్రాణం పోతుందా అన్నట్టు ఉన్నది. అలా చలనం లేకుండా ఉన్న చోటే కోలపడింది. తన కళ్ళల్లో నుంచి ఆగకుండా కన్నీరు వస్తూనే ఉన్నది. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నది నా ఆస్తి కోసమేనా అని అభి అన్న మాటలు గుర్తుకు వస్తూ ఉంటే గొంతు మోగపోతూ ఉన్నది. నేను అభిని డబ్బు కోసం పెళ్లి చేసుకున్నానా? నా గురించి ఆయన అలా అనుకుంటున్నారా? లేదు అభిగారు, నేను మీ ఆస్తి కోసం కాదు, మీకోసమే నేను వచ్చింది అని గట్టిగా అరిచి చెప్పాలి అని ఉన్నది. కానీ తన మాట గొంతు దాటి బయటకు రాను అంటుంది. అభిగారు మన్నం కూడా బాగానే ఉన్నారు. ఇంత సడన్ గా ఎందుకు నన్ను ఎలా అంటున్నారు? నేను ఏమైనా తప్పు చేశానా? అంటే చెప్పటం లేదు, అసలు నా వైపు కూడా చూడటం ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నారు. అంత తప్పు నేనేం చేశాను? అంతగా అసహించుకుంటున్నారు. అసలేం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకుంటూ అక్కడ గాజు పెంకులు తీసేసి మొత్తం క్లీన్ చేసి కిందకు వచ్చింది. రూమ్ లోనికి వెళితే అభిగారు బాల్కనీలో కళ్ళు మూసుకుని కూర్చోవటం చూసి తనని డిస్టర్బ్ చేయలేక తను ఫ్రెష్ అవటానికి వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి అభితో మాట్లాడాలి అని తన దగ్గరకు వెళితే అభి అలానే నిద్రపోతూ ఉన్నాడు. ఒక్క క్షణం అభిని అలా చూడగానే తన బాధంతా కూడా ఆ క్షణం అలానే మర్చిపోయింది. తనను చూస్తేనే తెలుస్తుంది. 2 నొసలు చిట్లించి చిరాకుగా నిద్రపోతూ ఉన్నాడు. ఎందుకు అభిగారు నిద్రలో కూడా అంత చిరాకుగా ఉన్నారు? అయినా నేనేం తప్పు చేశాను, నా మీద అంత కోపంగా ఉన్నారు అని తన మొహంపై చిన్నగా ఊదింది. అభి నొసలు విచ్చుకుంటూ అలానే నిద్రపోయాడు. తనను డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక అభికి బెడ్షీట్ కప్పేసి కిందకు వచ్చింది. అభి అన్నమాటలే తలుచుకుంటూ అక్కడే సోఫాలో కూర్చుంది మనం. సంతోష్ కారులో అభి దగ్గరకు వస్తూ మైత్రి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. మంచిగా నటించి ఎంత మోసం చేసింది. మేమే తెలివి తక్కువగా ఆ మైత్రిని నమ్మి దగ్గరుండి మరి అభి జీవితాన్ని నాశనం చేశాము. అసలు ఎంత బాగా నటించింది. నేను అడగగానే ఒప్పుకున్నప్పుడే డౌట్ పడవలసింది. ఈ నాటకంలో ఆ సత్య కూడా ఉన్నదా? మాకు ఈ మైత్రిని పరిచయం చేసింది ఆ సత్య కదా. ఇప్పుడు ఏం చేయాలి? తెలిసి అభి లైఫ్ ని నేనే నాశనం చేసినట్టు ఉన్నాను. అభికి ఎందుకు ఇలా అవుతుంది? ఒకటి, ఆ మను ప్రేమించాను అని చెప్పి మోసం చేసి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ మైత్రి మోసం చేసి అభి లైఫ్ లోనికి వచ్చి ప్రేమిస్తున్నా అని చెప్తుంది. ఎందుకు ఇదంతా చేస్తుంది? అభి వెనుక ఉన్న డబ్బు కోసం
ఇలా చేస్తుందా? ముందు అభితో మాట్లాడి ఏం చేయాలో చూడాలి అని అనుకుంటూ నందనవనం ముందు కారు ఆపి లోనికి వెళ్ళాడు. తను లోనికి వెళ్లేసరికి మైత్రి అక్కడే సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నది. సంతోష్ మైత్రిని అక్కడ అలా చూడటానికి ఎంత అమాయకంగా ఉన్నది. అలాంటిది తను ఎంత పని చేస్తుందా? నాకెందుకో నమ్మబుద్ధి కావటం లేదు. బట్ కళ్ళ ముందు కనిపించేది చూస్తే నమ్మక తప్పటం లేదు అంటూ లోనికి వచ్చి అభి అభి అంటూ పిలిచాడు సంతోష్. మను సంతోష్ అరుపులకు తేరుకుని అన్నయ్య మీరా, రండి కూర్చోండి అని పైకి లేచింది. సంతోష్ కి మను వైపు చూడాలి అన్న చిరాకుగా అనిపించి తనతో మాట్లాడటం ఇష్టం లేక పైకి చూస్తూ అభి ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. హా అన్నయ్య, ఆయన పైన రూమ్ లో ఉన్నారు. బాగా టైర్డ్ అయినట్లు ఉన్నారు, నిద్రపోతున్నారు. నేను వెళ్ళి ఆయన్ను నిద్ర లేపనా అన్నది మను. వద్దులే, నేనే వెళ్తాను, నువ్వు నీ పని చూసుకో. అసలే చాలా పని చేశావు, అలసిపోయావు అనుకుంటా అన్నాడు సంతోష్. ఏమిటన్నయ్య అన్నది మను. ఏమీ లేదు, నీకు బాగలేదుగా, రెస్ట్ తీసుకో, నేను వెళ్తానులే అని తన వైపు చూడకుండా పైకి వెళ్ళాడు సంతోష్. వెళ్తున్న సంతోష్ ని చూసే కిచెన్ లోనికి వెళ్ళింది మను. సంతోష్ డైరెక్ట్ గా అభి రూమ్ లోనికి వెళితే అభి అక్కడ కనిపించకపోవడంతో మైత్రి ఇక్కడే ఉన్నాడు అన్నది కదా, ఏడి అని అనుకుంటూ బాల్కనీ వైపు చూసి వెళ్తే అక్కడ అభి నిద్రపోవటం చూసి తనని నిద్రలేపాడు. అభి సంతోష్ ని చూసి నువ్వేమిటి ఇక్కడ అని అడిగాడు. అదేమిటి, మర్చిపోయావా? ఈవినింగ్ కలుద్దాం అన్నాగా. సరే పద, బయటకు వెళదాం. నేను కాసేపు ఇక్కడే ఉంటే కోపంలో ఆ మైత్రిని ఏమన్నా అన్నా అంటాను, పద అన్నాడు సంతోష్. సంతోష్ అలా అనగానే అభికి మైత్రి గుర్తుకు వచ్చి తన కళ్ళు ఒకసారి గది మొత్తం వెతికాయి. అక్కడ తను కనపడకపోయేసరికి ఇక లేచి ఫ్రెష్ అవుతా అని వెళ్లి ఫ్రెష్ అయ్యి ఇద్దరు కిందకు దిగారు. అన్నయ్య వచ్చాడు అంటే అభిగారు కూడా నిద్రలేస్తారు. నిన్నటి నుంచి ఏమీ తినలేదు, ముందు ఫుడ్ ప్రిపేర్ చేద్దాం అని ముందు కాఫీ పెట్టి తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నది. అంతలో అభి సంతోష్ కిందికి రావటం చూసి కప్ లో కాఫీ పోసి తీసుకుని వెళుతూ అభి తన మీద కోపంగా ఉన్నాడు అని ఆ కాఫీని సుబ్బులకిచ్చి పంపి తను అక్కడే నిలబడి చూస్తూ ఉన్నది. సుబ్బులు చెన్నయ్య కాఫీ అని ఇస్తూ ఉంటే సంతోష్ కాఫీ తాగుదాం అంటే సరే అని అభి కూడా కప్ తీసుకుని తాగబోయాడు. ఆ కాఫీని సిప్ చేస్తే అది మైత్రి చేసిందే అని అర్థమై కప్పుని విసిరి కొట్టాడు. చిన్నయ్య ఏమైంది అలా పగలకొట్టారు? కాఫీ బాగాలేదా? చిన్నమ్మగారే పెట్టారండి అని చెప్పింది సుబ్బులు. నువ్వు లోపలికి వెళ్ళవు అని సంతోష్ వైపు తిరిగి తాగటం అయితే ఇక వెళదాం అని పైకి లేచాడు అభి. సంతోష్ కూడా తన వెనకే లేవటంతో ఇద్దరూ కలిసి బయటకు వెళ్లిపోయారు. అక్కడే ఉండి అదంతా చూస్తూ ఉన్న మైత్రి అభి బయటకు వెళుతూ ఉంటే తన వెనకే డోర్ వరకు పరిగెడుతూ వచ్చింది. అప్పటికే అభి కారులో వెళ్లిపోవటంతో అక్కడే నిలబడి కారు వైపు చూస్తూ ఉన్నది. సుబ్బులు చిన్నమ్మ అంటూ తనని పిలవటంతో తేరుకుని లోనికి వచ్చింది. అక్కడ కింద పడి పగిలిన కప్పుని చూస్తూ అభిగారు, నేను మీకు నా చేతితో ఇవ్వటమే మీకు ఇష్టం లేదు అని అనుకున్నాను. కానీ నేను చేసింది కూడా మీకు నచ్చనంతగా నేను మీకు పరాయిదాన్ని అయిపోయానా? అంత తప్పు నేనేం చేశానో ఒక్కసారి చెప్పవచ్చు కదా అభిగారు అంటూ క్లీన్ చేయబోతూ ఉంటే సుబ్బులు వచ్చి చిన్నమ్మ మీరు ఉండండి, అసలే మీకు బాగాలేదు అని మైత్రిని కూర్చోబెట్టి క్లీన్ చేసి వెళ్లిపోయింది. మనం మనసంతా కూడా అభి చుట్టూనే తిరుగుతూ ఉంటే ఇప్పుడు అభిగారు ఎక్కడికి వెళ్లారు అని ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నది. నైట్ అవుతుంది అని డిన్నర్ కు రమ్మని సిద్ధు వాళ్ళు అడుగుతూ ఉన్నా అభి వచ్చాక తింటాం అని చెప్పి వాళ్ళని తినమని చెప్పి అభి కోసం ఎదురు చూస్తూ ఉన్నది. పోనీ ఒకసారి కాల్ చేద్దాము అంటే అభిగారు మొబైల్ ఇక్కడే వదిలేసి వెళ్లారు. అన్నయ్య కాళ్ళు లిఫ్ట్ చేయటం లేదు. ఎక్కడికి వెళ్లారు అని డోర్ వైపు పదే పదే చూస్తూ ఉన్నది. అభి కారు డ్రైవ్ చేస్తూ సీరియస్ గా ఉన్నాడు. బావా, ఆ మైత్రిని ఆ ఫొటోస్ విషయం అడిగావా అన్నాడు సంతోష్. అభి ఏమీ సమాధానం చెప్పలేదు. బావా పోనీ మరి నేనడగనా తనని అన్నాడు సంతోష్. అయినా అభి మౌనంగానే ఉన్నాడు. బావా ఇప్పుడన్నా మాట్లాడు, అలా సైలెంట్ గా ఉంటే ఎలా చెప్పు? తనతో మాట్లాడి అసలు విషయం తేల్చుకుంటే పోతుంది కదా అన్నాడు సంతోష్. అభి కారుని ఫాస్ట్ గా డ్రైవ్ చేసి బారు ముందు ఆపాడు. అభి కారు బారు ముందు ఆపటం చూసి బావా ఇదేమిటి ఇక్కడ ఆపావు అని సంతోష్ అంటూ ఉంటే అభి కారు దిగి బార్లోనికి వెళ్ళాడు. సంతోష్ కూడా అభి వెనకే లోనికి వెళ్ళాడు. అభి బార్లో కూర్చొని బాటిల్ ఎత్తి మొత్తం తాగుతూ ఉన్నాడు. బావా ఆగు, ఏమిటి ఇలా తాగుతున్నావు అని ఆపాడు సంతోష్.
మరేం చేయమంటావు? జరిగేది చూస్తూ ఉంటే ఇంతకంటే ఇంకేం చేయమంటావు? వద్దంటున్నా కూడా పట్టుపట్టి మరి పెళ్లి పెళ్లి అని నా జీవితాన్ని ఇలా చేశారు. అది కావాలని ఒకడిని ప్రేమించి నన్ను పెళ్లి చేసుకున్నది. మాటకు ముందు ప్రేమించా ప్రేమించా అంటూ నన్ను ఇంకా మోసం చేస్తూ ఉంటే కనీసం దాని వైపు చూడాలి అంటేనే నాకు అసహ్యం వేస్తుంది అన్నాడు అభి. బావా, ఇప్పుడు అయిపోయిన దానికి బాధపడటం ఎందుకు చెప్పు? ఏం చెయ్యాలో ఆలోచించు. మైత్రి ఇంత మోసం చేస్తుంది అని నేను కూడా అనుకోలేదు. నమ్మించి అందరినీ మోసం చేస్తున్నది. అసలు ఇదంతా ఎందుకు చేస్తుందో ఇప్పుడే అందరి ముందు ఆ మైత్రిని అడుగు, అసలు విషయం బయటపడుతుంది అని చెప్పాడు సంతోష్. లేదు సంతోష్, అదంటే ఇష్టం లేని నేనే అది చేసిన మోసాన్ని భరించలేకపోతున్నాను. అలాంటిది గ్రాని తన మీద చాలా నమ్మకం పెట్టుకున్నది. ఇది ఇలా నమ్మించి మోసం చేస్తుంది అంటే తట్టుకోలేదు. పైగా మామ్కి ఇప్పుడు హెల్త్ బాగాలేదు. ఈ విషయాలన్నీ తెలిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, అందుకనే నేను దాన్ని ఏమీ అనలేకపోతున్నా అని చెప్పాడు అభి. మరైతే ఇప్పుడు ఏం చేద్దామంటావు బావా అని అడిగాడు సంతోష్. ముందు మామ్ హెల్త్ సెట్ అయ్యేదాకా సైలెంట్ గా ఉండటమే. ఆ టైంలో అసలు ఇదంతా ఎందుకు చేస్తుందో, ఏమి ఆశించి చేస్తుందో తెలుసుకొని అప్పుడు చేయవలసింది చేస్తా అని ఇంకో బాటిల్ తీసుకుని తాగుతూ ఉన్నాడు అభి. బావా, ఎప్పటికే ఓవర్ అయిపోయింది, ఇక చాలు అన్నాడు సంతోష్. లేదరా, నేను ఈ రోజు తాగాలి. నా మనసులో బాధ దిగిపోయేదాకా తాగాలి. అసలు నా లైఫ్ లోనే ఇలా ఎందుకు జరుగుతున్నది? ప్రేమ అనే పదానికి నా లైఫ్ లో స్థానం లేదురా. చిన్నప్పుడే ప్రాణంగా చూసుకునే అమ్మ నాకు దూరం అయిపోయింది. అమ్మలా అనుకుని ప్రాణంగా ప్రేమించిన నా మనో నా నుంచి దూరం అయిపోయింది. ఎప్పుడు ఎప్పుడు ప్రేమ అంటూ ఆగిపోయాడు అభి. బావా, చాలు, ఇంకా ఎప్పటికే చాలా ఎక్కువైంది, ఆపు. నీకు పెళ్లి జరిగితే గతాన్ని మర్చిపోయి సంతోషంగా ఉంటావు అనుకుంటే అంతకన్నా మర్చిపోలేని దెబ్బ తగిలింది. మనం నిన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు కూడా ఇలానే పిచ్చివాడిలా తయారయ్యావు. మళ్ళీ ఇప్పుడు మైత్రి నిన్ను ఇలా తయారు చేసింది. నీకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు అందరినీ ఇంతలా మోసం చేసి నీతో ఆడుకున్నది? ఎందుకు ఇదంతా కూడా నీ వెనుక ఉన్న డబ్బు కోసమే చేసిందా? ఒకడిని ప్రేమించి వాడిని వదిలేసి నిన్ను పెళ్లి చేసుకున్నది. ఎంత డిగ్రేడ్, మనీ మైండెడ్ అన్నాడు సంతోష్. అది ఎలాంటిదైనా దాని ఆలోచన ముందే తెలుసుకోకపోవటం మనది తప్పు అని మళ్ళీ వద్దు అన్న వినకుండా తాగుతూనే ఉన్నాడు అభయ్. ఈ రోజు ఇలాగే వదిలేస్తే ఇంకా ఆపకుండా తాగుతూనే ఉంటాడు అని అభిని తాగకుండా ఆపి తనని పట్టుకుని బయటకు తీసుకుని వచ్చి కారులో పడుకోబెట్టి సంతోష్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అభి తాగిన మత్తులో నమ్మిన వాళ్ళనే మోసం చేస్తూ ఉంటారు అందరూ. అలానే ఇది కూడా నన్ను మోసం చేసింది. ఎంతగా నమ్మాను నిన్ను. ఆ రోజు గ్రాని ఆస్తి మొత్తం నీ చేతిలో పెట్టినా కూడా నేను ఏమీ అనలేదు, నువ్వు తప్పు చేయవు అనే నమ్మకంతో. కానీ ఆ తప్పుని నువ్వు రుజువు చేశావే అని అంటూ ఉన్నాడు. సంతోష్ అభి మాటలు వింటూ, మైత్రి, నువ్వు మా నమ్మకాన్ని ఇంతగా మోసం చేస్తావు అనుకోలేదు. మను తర్వాత వాడు మళ్ళీ అంతగా ఇష్టపడింది నిన్నే. ఆ సంగతి వాడికే తెలియకుండా నిన్ను ఇష్టపడ్డాడు. కానీ వాడు మళ్ళీ ప్రేమలో మోసపోయాడు. అభికి అన్ని మంచి రోజులే అనుకున్న టైంలో ఇలా చేస్తావు అని అనుకోలేదు. నేను కూడా నిన్ను చూసి మోసపోయాను. అసలు అంత మంచిగా ఎలా నటించావు? నీకన్నా ఆ ప్రీతినే నయం. తనకు కావలసింది ధైర్యంగా చెప్పింది. నీలాగా మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడలేదు. నిన్నో నా సొంత చెల్లెలు అనుకున్నా. ఇంకా రిలేషన్స్ మీద నమ్మకం లేకుండా చేసేసావు కదా. ఇక నిన్ను చూడాలి అన్నా, నీతో మాట్లాడాలన్నా నాకు కోపంగా ఉంది అని అంటూ అభి ఇంటి ముందు కారు ఆపాడు సంతోష్. అప్పటికి నైట్ 11 అవటంతో మను బయట నిలబడి అభి కోసం టెన్షన్ గా ఎదురు చూస్తూ ఉన్నది. అప్పుడే కారు రావటం చూసి ఫాస్ట్ గా కార్ దగ్గరకు వెళ్ళింది. సంతోష్ కారు దిగటం చూసి, అన్నయ్య, అభి గారు ఎక్కడ? అయినా ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు? ఆయనేమో మొబైల్ తీసుకుని వెళ్ళలేదు. పోనీ నీకు చేస్తూ ఉంటే కాళ్ళు లిఫ్ట్ చేయటం లేదు. నాకు టెన్షన్ వేసింది. ఇంతకీ ఆయన ఏరి అని అడిగింది. సంతోష్ మైత్రిని మనసులో, ఇంత బాగా ఎలా నటిస్తున్నావు మైత్రి అని అనుకుని తనతో ఏవి మాట్లాడకుండా డోర్ కి అటువైపు వెళ్లి అభిని మెల్లిగా కిందకు దింపాడు. మను అభిని చూసి అభి అలా తోలుతూ ఉండటంతో, అభి గారు అంటూ దగ్గరకు వెళ్ళింది. చూస్తేనే అర్థమవుతుంది అభి బాగా తాగాడు అని. సంతోష్ ని చూసి, అన్నయ్య, ఆయనకు ఏమైంది, ఎందుకు అలా తాగారు అని మను అంటూ ఉండగా, అవన్నీ నన్నడిగితే నాకేం తెలుస్తుంది? అయినా నిజాలు మాట్లాడే వాళ్ళకి నిజాలతో పని, కానీ అందరికీ అవసరం లేదు కదా అన్నాడు సంతోష్.
మను సంతోష్ అన్న మాటలు అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే సంతోష్ అభిని తీసుకుని వెళ్ళటం చూసి తను కూడా హెల్ప్ చేస్తూ ఉన్నది. పడేసి మళ్ళీ పట్టుకున్నట్టు నటించడం ఎందుకు, నేను తీసుకుని వెళ్తాను, ఇప్పటికీ చాలా కష్టపడ్డావు, ఇంకా చాలు అని మను వేసిన చెయ్యి తీసేసి అభిని పైన రూమ్ లో పడుకోబెట్టి మను పిలుస్తూ ఉన్నా కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు సంతోష్. సంతోష్ అలా మాట్లాడుతూ ఉంటే ఏమైందో అర్థం కాక అభి దగ్గరకు వెళ్ళింది. మను వెళ్లేసరికి అభి బెడ్ పై కాకుండా కింద పడటంతో తాను తెచ్చిన మజ్జిగ గ్లాస్ పక్కన పెట్టి అభిని బలవంతంగా పైకి లేపి మజ్జిగ తాగించింది. అభి మజ్జిగ తాగటంతో కొంచెం నార్మల్ అవుతూ తన పక్కనే ఉన్న మనుని చూసి, హే నువ్వేమిటి నా పక్కన, ముందు నా పక్క నుండి వెళ్ళిపో అంటూ పైకి లేచాడు. అభి గారు పడిపోతారు అని పైకి లేస్తూ ఉన్న అభిని పట్టుకుని, మీరు ముందు పడుకోండి లేకపోతే పడిపోతారు అన్నది మనం. హే నా దగ్గరికి రావద్దు, నన్ను పట్టుకోవద్దు అని నీకు ఆల్రెడీ చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు నా దగ్గరకు వస్తావు, ఒకసారి చెబితే అర్థం కాదా, ముందు నన్ను వదలు, నువ్వు పట్టుకుంటే నాకు కంపరంగా ఉంది, లేవమే అన్నాడు అభి. సరే నేను మిమ్మల్ని వదిలేస్తాను, ముందు కనీసం కూర్చోండి ప్లీజ్ అన్నది మను. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అని మనుని చంపపై ఒక్కటి కొట్టాడు. అభి అలా కొట్టగానే మను పెదవి చిట్లి రక్తం వచ్చింది. కింద పడిన తను మళ్ళీ పైకి లేచి, అభిగారు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇంతగా తాగారు, నేను తప్పు చేస్తే ఇప్పుడు కొట్టినట్టే కొట్టండి, కానీ ఇంతలా తాగాలా, అలా చేస్తే మీ హెల్త్ పాడవుతుంది అన్నది మను. మొగుడంటే ప్రేమ ఉన్నట్టు ఎంత బాగా నటిస్తున్నావే, ఇంకా చాలు ఆ నటన ఆపు, నీ రంగు బయటపడ్డాక మళ్ళీ ఈ నటన అవసరమా అని అడిగాడు అభి. అభి అలా అంటూ ఉంటే నేనే మను అని తెలిసి తనని మోసం చేశాను అని ఇలా అంటున్నాడా? అయినా అభి గారికి ఎలా తెలిసింది, ఎవరు చెప్పారు, ఈ విషయం నాకు సత్యకు అమ్మమ్మకే తెలుసు అంటే నేనే మానస అని తెలిసి తనని మోసం చేస్తున్నా అని అనుకుంటున్నాడా ఏమిటి అని అనుకుని అభిని చూస్తూ, అభి గారు మీకు తెలిసిన ఆ నిజం ఏమిటి అని భయంగా అడిగింది మనం. నువ్వు చేసిన ఘనకార్యాలు మళ్ళీ నా నోటితో చెప్పించాలి అని చూస్తున్నావా, సరే వేణు పేరు మార్చుకుని నా దగ్గరకు వచ్చింది, ఇంకా నా దగ్గర జాబ్ లో జాయిన్ అయ్యింది, ఇంకా కావాలి అని నన్ను పెళ్లి చేసుకున్నది కూడా నా దగ్గర ఉన్న ఈ డబ్బు కోసమే కదా అన్నాడు అభి. అభి మాటలు విన్న మనం, అంటే అభి గారికి నేనే మానస అనే నిజం తెలియలేదు, మరి నేను డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాను అని అంటున్నారా? అసలు అభి గారికి ఇలాంటి అనుమానం ఎందుకు వచ్చింది, ఎవరైనా కావాలనే చేశారా, ఒకవేళ అత్తయ్య ఇంకా ప్రీతి ఏమన్నా చేశారా? అయినా వాళ్ళు ఇంకా ఇక్కడికి రాలేదు కదా, ఆయన మార్నింగ్ కూడా బాగానే ఉన్నారు, సడన్ గా ఇలా ఎందుకు చేస్తున్నారు, సంతోష్ అన్నయ్య కూడా ఇలానే ఉన్నారు, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటే, ఏంటే నిజాలు బయటపడ్డాయి అనే మాటలు కరువైపోయాయా అన్నాడు అభి. అభి గారు మీరేం మాట్లాడుతున్నారు, నాకేమీ అర్థం కావటం లేదు, మీరేదో తప్పుగా అనుకుంటున్నారు, నిజంగా నేను అలాంటి దానిలాగా కనిపిస్తున్నానా, మీరేదో తప్పుగా ఆలోచిస్తున్నారు, నేను మిమ్మల్ని డబ్బు కోసం కాదండి పెళ్లి చేసుకున్నది, మీరు ఎందుకు అలా అనుకుని ఇలా తాగారు, నన్ను నమ్మండి, నేను మీకు అన్ని విషయాలు తర్వాత చెప్తాను, ముందు మీరు రెస్ట్ తీసుకోండి అని పడిపోతూ ఉన్న అభిని పట్టుకోబోతూ ఉంటే అభి మళ్ళీ మనుని చంపపై కొట్టి, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా, ఎందుకు ఊరుకూరికే మీద పడిపోతావు అన్నాడు. అభి గారు నన్ను నమ్మండి, మీరు అనుకున్నట్టు నేనేమీ తప్పు చేయలేదు అన్నది మను. నిజమే నువ్వేం తప్పు చేయలేదు, నీకు అడిగిన వెంటనే జాబ్ ఇచ్చి నేను తప్పు చేశాను, ఏ అమ్మాయి అయినా నాతో మాట్లాడటానికే భయపడుతుంది, అలాంటిది నిన్ను నాతో మాట్లాడనిచ్చి తప్పు చేశాను, ఎవరితో కలవని నేను నీతో మాట్లాడాలి అని ఇంకా నీతో కలిసి అడవిలో తిరిగి తప్పు చేశాను, ఇంకా నేను చేసిన పెద్ద తప్పేమిటో తెలుసా, నా పక్కన పెళ్లి పీటలపై కూర్చున్నది ప్రీతి కాదు అని తెలిసినా కూడా నాకే తెలియకుండా నీ మెడలో తాళి కట్టి తప్పు చేశాను, నా బంగారం నాకు దూరం అయ్యాక నవ్వటమే మర్చిపోయి బ్రతుకుతున్న నా జీవితంలోనికి వచ్చి మళ్ళీ నవ్వటం నేర్పించావు, ఎప్పుడు నా వర్క్ లోనే ఉండే నన్ను నీ గురించి ఆలోచించేలా చేశావు, నువ్వు పక్కనుంటే నా మనసులో ఏదో తెలియని అలజడి, నాకు అనుక్షణం నా మనుని గుర్తు చేస్తూ ఉంటే నీకు దూరం కాలేక, నా బంగారానికి దగ్గర కాలేక నేనే సతమతమవుతూ నీకు దూరంగా ఉన్నాను, నా ఇష్టాలు నాకు ఏవైతే ఇష్టమో ఇంకా నాకు ఏం నచ్చవో తెలుసుకొని అంత పర్ఫెక్ట్ గా చెప్తూ ఉంటే నన్ను నేనే నమ్మలేకపోయేవాడిని. ఫస్ట్ టైం నిన్ను ఆ రోజు పార్టీలో చూసినప్పుడు నిన్ను చూసి నా బంగారం అనుకుని నిన్ను కొట్టాను, నాకు ఎప్పుడు కనపడొద్దు అని తిట్టి వెళ్ళాను, కానీ నాకు ఆ విషయం తెలియదు ఎందుకు నిన్ను అలా అన్నాను, ఎప్పుడు నా బంగారం ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రమే
వేగంగా కొట్టుకునే నా గుండె ఫస్ట్ టైం నువ్వు ఆ రోజు మాల్లో ఉన్నప్పుడు నిన్ను రౌడీలు పట్టుకుంటే అలా కొట్టుకున్నది. అప్పుడు నాకే తెలియకుండా నా అడుగులు నీ వైపు పడ్డాయి. నిన్ను అలా పట్టుకున్నాడు అని కోపంతో వాడిని కొట్టాను. ఆ నిమిషం నాకు అర్థం కాలేదు అప్పుడు నాకేమి అవుతుందో. నువ్వు నన్ను కలిసినప్పటి నుంచి నువ్వు నా దగ్గరగా వస్తూ ఉంటే నా బంగారం నాకు గుర్తుకు వచ్చేది. నీ వల్ల నా గతం నాకు గుర్తుకొస్తుంది అని నిన్ను తిట్టేవాడిని, అడిచి బయటకు పంపేవాడిని. కానీ మళ్ళీ వెంటనే నీతో మాట్లాడాలి, నీ మాటలు వినాలి అని వచ్చేవాడిని. ఆ రోజు ఊటీలో నువ్వు ఫారెస్ట్ లో పడినప్పుడు నీకోసం ముందు వెనక ఆలోచించకుండా నీ వెనక వచ్చేలా చేశావు. నువ్వు కనపడేంత వరకు పిచ్చివాడిలా తిరిగేలా చేశావు. నువ్వు కనపడితే కానీ నా ప్రాణం నాకు తిరిగి వచ్చినట్టు నాకు అనిపించలేదు. ఫస్ట్ టైం నువ్వు నన్ను ప్రేమిస్తున్నా అని చెప్తే నాకే తెలియకుండా నా పెదాలపై నవ్వు ఎందుకు వచ్చిందో తెలియలేదు. నువ్వు నా పక్కన ఉంటే నాకెందుకు అంత ఆనందంగా ఉంటుందో తెలియదు. నిన్ను చూసే ప్రతి క్షణం నా బంగారం నాతో పాటే ఉన్నట్టు, నువ్వు నాతో మాట్లాడే ప్రతి మాట నా బంగారం మాట్లాడినట్టే ఎందుకు ఉంటుందో అర్థమయ్యేది కాదు. ఎక్కడ నీకు దగ్గరవుతానో అనే నిన్ను అనుక్షణం దూరం పెట్టాలి అని అనుకునేవాడిని. అందుకనే నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పాను. నీ మీద కోపంతోనే ఆ రోజు హాస్పిటల్లో మామ్ పెళ్లి అనగానే మరో మాట మాట్లాడకుండా పెళ్లికి ఒప్పుకున్నాను. కానీ ఆ ప్రీతితో పెళ్లి ఇష్టం లేక పెళ్లి ఆపాలి అని చూసి దాన్ని కిడ్నాప్ చేయించాను. ఇంకా నా పెళ్లి ఆగిపోతుంది అనే సంతోషంలో ఉన్న నాకు నువ్వు నా పక్కన వచ్చి కూర్చున్నావు. ఆ పెళ్లిలో నా పక్కన ఉన్న నిన్ను ఒక్క క్షణం చూసి నా బంగారం వచ్చింది అని నా మనసు చెప్తూ ఉంటే నాకే తెలియకుండా నీ మెళ్ళలో తాళి కట్టేశాను. ఆ తర్వాతే తెలిసింది అక్కడ ఉన్నది నువ్వని. నీ మీద కోపంతో పెళ్లికి ఒప్పుకున్నా నేను పెళ్లి చేసుకున్నది నిన్నే అని తెలిసినా కూడా ఏమీ అనలేకపోయాను. అప్పటి నుంచి నీకు దూరంగా ఉండాలి అని ప్రయత్నించాను. కానీ ప్రతి క్షణం నువ్వు నా పక్కన తిరుగుతూ ఉంటే ఎక్కడ నా మనసు మారుతుందేమో అని నీకు దూరంగా ఉండేవాడని. నిన్ను నమ్మాను కాబట్టే గ్రాని అధికారం నీకు ఇస్తూ ఉంటే అడ్డు చెప్పలేదు. ఇంట్లో నువ్వు నిర్ణయాలు తీసుకుంటుంటే సమర్థించాను. ఆ రోజు నాకే తెలియకుండా నీకు ముద్దు పెట్టాను. నా బంగారాన్ని ప్రేమించిన నేను నీకు దగ్గరవుతూ ఉంటే నా మీద నాకే అసహ్యం వేసేది. ఒకరిని ప్రేమించి మళ్ళీ నీ గురించి ఆలోచిస్తున్నా అంటే నా ప్రేమ మీద నాకే నమ్మకం పోయింది. అసలు నాది ప్రేమేనా అనిపించింది. అందుకనే అప్పటి నుంచే నీకు దూరంగా ఉన్నాను. కానీ ఉత్సవాల్లో నీ కాలికి గాజు పెంకులు గుచ్చుకొని రక్తం వస్తూ ఉంటే నా గుండెల్లో గుణపం దిగినట్టు ఎందుకు అనిపించిందో నాకు తెలియదు. నువ్వు అలా నడుస్తూ ఉంటే చూస్తూ నేను తట్టుకోలేకపోయాను. ఫస్ట్ టైం నాకు అప్పుడు అనిపించింది నిన్ను బాధపెట్టి తప్పు చేశానా అని. అందుకనే నువ్వు అలా ఆ నిప్పుల్లో నడుస్తా అంటూ ఉంటే నేను వద్దు అని గొడవ చేశాను. అయినా నువ్వు వినకుండా వెళ్తూ ఉంటే నీ మీద కోపం వచ్చి నిన్ను ఎత్తుకున్నాను. నా భార్య అని ఎవరికి చెప్పను అన్న నేనే నిన్ను నా భార్య అన్నాను. ఆ క్షణం నాకు అర్థం కాలేదు. కానీ ఆ తర్వాతే నాకు తెలిసింది నీకు ఏమైనా అవుతుంది అనే థాట్ వచ్చినా నేను తట్టుకోలేనని. అప్పుడే నాకు అర్థమయ్యింది నీ మీద పెంచుకున్నది కోపం కాదు ప్రేమని. ఆ రోజు నైట్ అంతా కూడా నాకు అర్థం కాని ఒకటే ప్రశ్న, నేను నా భార్య అని నిన్ను ఎలా అన్నానా అని. కానీ నా మనసు అందుకు ఒప్పుకోలేకపోయింది. నా బంగారాన్ని ప్రేమించిన నేను నీకు ఎందుకు అంతగా దగ్గరవుతున్నా అని పదే పదే నా మెదడు నా మనసుని అడుగుతూ ఉంటే నా దగ్గర సమాధానం లేదు. ఎప్పుడొచ్చావో ఎందుకొచ్చావో తెలియదు. కానీ నాలో నువ్వు చేరిపోయావు అని మాత్రం అర్థమైంది. నువ్వు ఎవరైనా నా మనసు నిన్ను కోరుకుంటుంది. అది తప్పో ఒప్పో తెలియదు. నువ్వు మాత్రం నా పక్కన ఉండాలి, నాతోనే ఉండాలి. నా ప్రతి అడుగులో నువ్వు నా తోడై ఉండాలి. అప్పుడే నేను ఏదైనా సాధించగలను అని మాత్రం తెలిసింది. ఈ రోజు నీకు ఆ విషయం చెప్పాలి అనే నీ దగ్గరకు రావాలి అని అనుకున్నాను. అందుకనే నీ కోసం వెళ్ళాను. అక్కడే తెలిసింది నువ్వేమిటో, నువ్వు ఇంతకాలం చేసిన మోసాలేమిటో. ఆ క్షణం అది అబద్ధం అని నా మనసు చెప్పినా నీ నాటకాలు వాటి ఆధారాలు మాత్రం నిజము అని తేల్చేశాయి. ఎందుకు నన్నింత మోసం చేశావు? నా వాళ్ళందరినీ ఇలా ఎలా నమ్మించావు? నీకు డబ్బే కావాలి అంటే దానికి చాలా మార్గాలుంటాయి. ఇలా ఒకడిని ప్రేమించి డబ్బు కోసం ఇంకొకడిని పెళ్లి చేసుకోవాలా? నీలాంటి దాన్ని చూడటం కాదు, అసలు నీ ఆలోచన వస్తున్నా కూడా నిన్ను చంపాలి అన్నంత కోపం వస్తుంది అన్నాడు అభి. అభి అన్న మాటలు అన్ని విన్నా మనో తనని తానే నమ్మలేకపోతున్నది. అభి గారు, నేను ఎలా ఉన్నా ఆయన మనసు నన్ను గుర్తుపడుతుందా? అందుకే నన్ను ఇష్టపడుతున్నారా? ఇన్నాళ్ళు రూపం మారినా నన్ను ఇప్పటికీ అలానే ప్రేమిస్తున్నారా అని అనుకుంటూ అభి గారు అని అభిని కౌగిలించుకుని ఏడుస్తూ ఉన్నది మనం. హే, నన్ను వదలు. ఇంకా ఎందుకు నిజాలు బయటపడ్డాక నాటకాలు? నీకు కావలసినది డబ్బే కదా,
ఆ డబ్బు కోసమేగా ఇంత నాటకం ఆడుతున్నది అని తనను నెట్టేసి, ఓకే ఫైన్, ఆ డబ్బు నేను నీకు ఇస్తాను, నువ్వు ఎంతంటే అంత ఇచ్చేస్తాను, కానీ నాకు నువ్వు ఒక పని చెయ్యాలి అన్నాడు అభి. అభి అనే ఒక్కో మాట గుణపంలా గుండెను చీల్చుతూ ఉంటే భారంగా అభి మాటలు వింటూ ఉన్నది మనం ఇంకా శాశ్వతంగా విడిపోవాలి, నాకు నీ నుంచి విడాకులు కావాలి అన్నాడు అభి. అభి విడాకులు అనగానే కళ్ళల్లో సుడిగుండాలు తిరుగుతూ ఉంటే మసకపారుతూ ఉన్న కళ్ళతో అభిని చూస్తూ అభి గారు అనే మాటలు రాలేక మాటలు కూడ తీసుకుంటూ, మీరు ఏమంటున్నారు అన్నది మనం. నువ్వు విన్నది నీకు కావలసింది అదే కదా, అదే చెప్పాను, సరిగా వినలేదా అన్నాడు అభి. అభి గారు మీరు ఇలా వేళాకోళం ఆడకండి, నాకు భయంగా ఉంది అని చెప్పింది మనం. హే, ఇది వేళాకోళం కాదు, ఇంకా నీ నిర్ణయం ఏమైనా కూడా నా డెసిషన్ మాత్రం ఫైనల్, నువ్వు ఒప్పుకుంటే మంచిగా విడిపోతాము, లేదంటే ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు, నీ నిర్ణయం నాకు ఎప్పుడే చెప్పు అన్నాడు అభి. అభి గారు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, అయినా నేను ఏం తప్పు చేశానో ముందు అది చెప్పండి, ఆ తర్వాత మీరు అడిగినట్టు విడాకులు కాదు, నా ప్రాణమే ఇచ్చేస్తాను అని చెప్పింది మనం. ఇంకా చాలు ఆపు నీ నాటకాలు, అన్ని తెలిసినా కూడా ఇంకా నటించకు, అసలు నా గురించి ఏమనుకుంటున్నావు, నువ్వు ఏం చెప్పినా కూడా గొర్రెలా తల ఊపుతా అనుకున్నావా, ఆడిన నాటకాలు చాలు, ఇంకా నా సహనాన్ని పరీక్షించకు, నాకు నీతో మాట్లాడాలి అంటేనే అసహ్యంగా ఉంది, ఇంకా నువ్వు నాతో పాటే ఉంటే నేను ఏమవుతానో, నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు, నాలో ఉన్న ఆ కాస్త మంచితనం పోకముందే నేను అడిగింది ఇచ్చేసి నా లైఫ్ లో నుంచి వెళ్ళిపో 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 అంటూ అలాగే బెడ్ పై పడిపోయాడు అభి. అలా పడుతూ ఉంటే తన దగ్గరకు వెళ్లి పట్టుకుని సరిగా పడుకోపెట్టింది. మత్తుగా నిద్రపోతూ ఉన్న అభిని చూస్తూ అక్కడే బెడ్ పక్కన కింద కూర్చొని, ఎందుకు అభి, నేనేం చేశానో చెప్పమంటే చెప్పరు, తప్పైతే సరిదిద్దుకుంటాను, అంతేకాని ఇలా మిమ్మల్ని వదిలి విడాకులు ఇవ్వాలా, అసలు మీకు దూరం అవటం అంటే నాకు నేను దూరం అవటమే, మీరు అలా మాట్లాడుతూ ఉంటే ఈ క్షణమే మీకు అన్ని నిజాలు చెప్పాలి అని ఉన్నది, కానీ నమ్మిన వాళ్ళు మోసం చేస్తే ఆ బాధ ఎవ్వరూ తట్టుకోలేరు, ఇలాంటి బాధను చూస్తూ చూస్తూ మీకు ఎలా ఇస్తాను అభి గారు, మీ అమ్మే మీ జీవితంతో డబ్బు కోసం ఆడుకుంది అని చెప్పాలా, ఆస్తి కోసం మనుషుల్ని చంపటానికి కూడా వెనుకాడటం లేదు అని చెప్పాలా, అవసరమైతే మిమ్మల్ని కూడా ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి, ఒకవేళ చెప్పినా ఇన్నాళ్ల మీ నమ్మకం ముందు ఏ సాక్ష్యం లేని నా మాటలు నిలబడతాయా, ఇప్పుడు నిజం చెప్పటం వల్ల మీరు నమ్మకపోగా మిమ్మల్ని చంపాలి అనుకునే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది, అసలే నిన్న స్వామీజీ మీకు ప్రమాదం అన్నారు, ఈ టైంలో నేను మీకు నిజం చెప్తే అది ఇంకే పరిస్థితులకు దారితీస్తుందో, అందుకే మీకు ఇప్పుడే నిజం చెప్పలేను అభి గారు, కానీ ఇలానే ఉంటే నిజంగానే మీరు నాకు దూరం అయిపోతారు, ముందు మీ మనసులో ఈ అనుమానానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి, అప్పుడే అసలు విషయం తెలుస్తుంది, మిమ్మల్ని మన ప్రేమను ఎప్పటికీ వదులుకోలేను అభి గారు, దానికోసం ఏమైనా చేస్తాను అని అభిని చూస్తూ ఆ రాత్రంతా అలాగే గడిపేసింది మనం. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి, ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.